ప్రస్తుతం అమెరికాతో పాటు యూరోప్లో పీక్ సమ్మర్ సీజన్ కొనసాగుతోంది. ఎండలు భరించలేనంతగా ఉన్నాయి. మరోవైపు విమాన ఛార్జీలతో పాటు హోటల్ ఛార్జీలు, క్యాబ్ ఛార్జీలు తడిసి మోపడవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇండియాకు చెందిన కొంతమంది యూరోప్ పర్యటనకు వెళ్లారు. అక్కడి వసతుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దయచేసి యూరోప్కి రాకండి మహాప్రభు అంటూ తన అనుభవాలను ఒక టూరిస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆయన ఇలా ఇన్స్టాలో పోస్ట్ చేశాడో లేదో ఇప్పటికీ లక్షలాది మంది ఆయన వీడియోను చూశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది ఆయనకు అనుకూలంగా మాట్లాడితే మరికొందరు అవాస్తవాలు చెబుతున్నాడని మండిపడుతున్నారు. మరి యూరప్ మత్ ఆవో అంటూ ఆయన చేసిన కామెంట్లపై మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం అమెరికాతో పాటు యూరోప్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రత దాదాపు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. అయినా యూరోప్కు అమెరికా పర్యాటకుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అయితే ఇండియా నుంచి యూరోప్ వెళ్లిన ఒక టూరిస్టు అక్కడ ఎండలు మండిపోతున్నాయని, ఈ వేసవి సీజన్లో యూరోప్కు రావద్దని తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో షేర్ చేశాడు. సెలవుల్లో యూరోప్ రావాలనుకుంటే మాత్రం వద్దే వద్దు, మాడి మసైపోతారంటూ హెచ్చరించాడు. ఆయన ఇన్స్టా క్లిప్ కు హిందీలో టైటిల్ పెట్టాడు. మత్ ఆవో యూరోప్ అంటూ ఆయన పోస్ట్ చేసిన వీడియోకు మంచి స్పందనే లభించింది. దీనిపై పెద్ద ఎత్తున డిబేట్ కు దారితీసింది. కొన్ని లక్షల మంది ఆయన వీడియోను చూశారు. ఇక ఆయన తన అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. యూరోప్లోని ప్రతి నగరం అత్యంత ఖరీదైంది. చిన్న నాన్ ఎయిర్ కండిషన్ రూమ్ తీసుకున్నా విపరీతంగా ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇక రూముల విషయానికి వస్తే దుర్వాసనతో ముక్కులు మూసుకోవాల్సి వస్తోందని, ఒక చిన్న మంచినీటి బాటిల్ కొందామంటే 2 నుంచి 2.5 యూరోలు, ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 200 నుంచి 250 రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోందని ఆయన వాపోయాడు. ఇక ఇండియాకు చెందిన బుల్బుల్ పాండే ఈ సమ్మర్లో యూరోప్లో తాను ఎదుర్కొన్న కష్టాలను ఇన్స్టాలో ఏకరువు పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇక ఇండియా నుంచి యూరోప్కు వెళ్లాలనుకునే వారి ఉత్సాహంపై ఆయన నీళ్లు చల్లినట్టు అయింది. నిజంగానే యూరోప్కు ఈ పీక్ సీజన్లో వెళ్లి అష్టకష్టాలు పడాల్సిందేనా? వెళ్లి చేతి చమురు వదిలించుకునే బదులు ఇండియాలో ఇంట్లో కూర్చుని హాయిగా ఉంటే పోలే అనే చర్చ జరిగింది. ఇక బుల్బుల్ పాండే హిందీలో మాట్లాడుతూ, ఇక్కడ భరించలేనంత ఎండలున్నాయి. ఈ సమ్మర్ వెకేషన్లో యూరోప్ రావాలనుకునే వారు మాత్రం దయచేసి రాకండి అని విజ్ఞప్తి చేశాడు. వీడియోలో ఆయన ఎంతో అసహనంతో మాట్లాడినట్టు కనిపించింది. ఒకవైపు పగటి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. మరోపక్క యూరోప్లోని హోటల్స్తో పాటు అపార్ట్మెంట్లలో కనీస వస్తువులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని హోటళ్లలో కనీసం సీలింగ్ ఫ్యాన్ లేదు. అయినా హోటల్ ఛార్జీలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక హోటళ్లలో వసతి గురించి ప్రస్తావిస్తూ, అగ్గిపెట్టెలా చాలా చిన్నగా ఉన్నాయి, అయినా ఛార్జీలు మాత్రం భారీగా వసూలు చేస్తున్నాయని ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఎండల విషయానికి వస్తే పగటి ఉష్ణోగ్రతలు యూరోప్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోతోంది. బయటికి వచ్చామంటే నిమిషాల్లో గొంతు ఎండిపోతోంది. గొంతు తడుపుకుందామా అంటే చిన్న వాటర్ బాటిల్ ధర 2 నుంచి 2.5 యూరోలు వసూలు చేస్తున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 200 నుంచి 250 వరకు వసూలు చేస్తున్నారు. ఈ సమ్మర్ సీజన్లో ఇక్కడికి రావాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆలోచించండి, భరించలేని ఎండలో మీ బ్యాగేజీ వేసుకుని ఏసీ లేకుండా లేదా కనీసం ఫ్యాన్ అయినా లేకుండా ఎలా ఉండగలరో ఊహించుకోండి అని ప్రశ్నించాడు. కాబట్టి ఇండియా నుంచి యూరోప్ రావాలనుకునే వారు 1-2 సార్లు ఆలోచించుకోండి అని సలహా ఇచ్చాడు. ఈ హాట్ సమ్మర్లో వచ్చే బదులు యూరోప్ టూర్ను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వాయిదా వేసుకోండి. అప్పుడు వాతావరణం చల్లబడుతుంది. యూరోప్ అందాలను ఆస్వాదించొచ్చని ఇండియాలోని టూరిస్టులకు బుల్బుల్ పాండే సలహా ఇచ్చాడు. ఇక తన వీడియో చివర్లో ఆయన నిజాయితీగా సూచన చేశాడు. యూరోప్ పర్యటనను మానుకుని ఇండియాలో ఉండండి. ప్రస్తుతం ఇండియాలో మాన్సూన్ సీజన్, హాయిగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ యూరోప్కు వచ్చి కనీస వస్తువులు లేకుండా ఎండల్లో మాడి మసైపోయే బదులు ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడం మేలని సలహా ఇచ్చాడు. ఆయన అలా సలహా ఇచ్చాడో లేదో ఆన్లైన్లో దీనిపై పెద్ద ఎత్తున డిబేట్ మొదలైంది.
కొంతమంది వ్యూవర్స్ ఆయనపై సానుభూతి చూపించారు. యూరోప్ వాస్తవాలు కళ్లకు కట్టినట్టు చూపించాడని మెచ్చుకున్నారు. బుల్బుల్ పాండే చెప్పింది కరెక్ట్. యూరోప్లోని మెజారిటీ కేఫ్లలో ఏసీలను పక్కన పెట్టండి, ఫ్యాన్లు కూడా ఉండవని కామెంట్ చేశారు. ఈ సమ్మర్లో యూరోప్ వెళ్లడం సరైన నిర్ణయం కాదని ఆయనకు మద్దతు పలికేవారున్నారు. అదే ఇండియా తీసుకుంటే అత్యంత చౌకరకం హోటళ్లలో ఫ్యాన్ లేదా కూలర్ ఉంటుందని ఒక యూజర్ కామెంట్ చేశారు. ఇటలీ, స్విట్జర్లాండ్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆయన ప్రస్తావించారు. అయితే బుల్బుల్ పాండే వీడియోకు మద్దతు తెలిపేవారు ఉంటే అదే సమయంలో ఆయన అభిప్రాయంతో విభేదించేవారు ఉన్నారు. వారిలో కొంతమంది ఈ సమ్మర్లో యూరోప్ ఆకర్షణీయంగా ఉంటుందని తమ వాదన వినిపించారు. ఆయన యూరోప్లో ఏ మూలకు వెళ్లాడో తెలియదు. సమ్మర్లో ఎండలు కాస్త ఎక్కువే అని అంగీకరిస్తూనే అక్కడ రైళ్లలో, ట్రామ్స్, బస్సులతో పాటు హోటళ్లలో ఏసీలు ఉంటాయని వాదించారు. యూరోప్ అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అనవసరంగా లేనిపోని పుకార్లు సృష్టించి యూరోప్ వెళ్లాలనుకునే వారిని నిరుత్సాహపరుస్తున్నాడని మండిపడ్డారు. గత వారం తాను యూరోప్లో ఉన్నా తన పర్యటన అద్భుతం అంటూ అక్కడి మధుర స్మృతులు ఆయన నెమరవేసుకున్నాడు. బుల్బుల్కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. తాను ప్రస్తుతం ప్యారిస్లో ఉన్నాను, ప్రస్తుతం వాతావరణం బెటర్గా ఉందన్నాడు. ఏసీ అవసరం లేదు, అయితే కొన్ని రోజులు మాత్రం ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. డే టైం ఎక్కువ ఉంటుంది, రాత్రి 10 వరకు చీకటి పడదు, కాబట్టి దినమంతా మనకు ఎక్కువ సమయం లభిస్తుంది, కాబట్టి పర్యాత్రిక ప్రదేశాలు చుట్టి రావచ్చని తన అనుభవాలను చెప్పాడు. అయితే ఈ సమ్మర్లో ఇటు యూరోప్తో పాటు అటు అమెరికాలో డే టైం ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో కూడా సాయంత్రం 9 దాటితే కానీ చీకటి పడదు, అంటే డే టైం ఎక్కువ, నైట్ టైం తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో డే టైం తగ్గుతుంది, నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇండియా విషయానికి వస్తే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. పగలు రాత్రి దాదాపు సమానంగా ఉంటుంది. ప్యారిస్ లేదా స్పెయిన్కు రావద్దు అంటూ బుల్బుల్ పాండే సలహా ఇస్తున్నాడు. ఎండవేడికి ఫ్రాన్స్లో 1300 స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అదే ఇటలీలో 18 నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పగటిపూట పనులు మానేసి ఇంటి పట్టున ఉండాలని ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. పోర్చుగల్లో పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. గ్రీస్, ఏథెన్స్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఇక యూరోప్లోని పలు నగరాల్లో పర్యాటకులతో కిటకిటలాడిపోతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండడంలో హోటల్స్ కూడా ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి టూరిస్టుల జేబు ఖాళీ చేస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే స్థానికులు కూడా టూరిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరోప్లోని పలు టూరిస్టు డెస్టినేషన్స్కు చెందిన ప్రజలు తమ నగరాల్లో పర్యాటకులు రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరోప్లోని బార్సిలోనా, వెనిస్, లిస్బన్లో ప్రజలు రోడ్డెక్కి టూరిస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. విదేశాల నుంచి పర్యాటకులు రావడం వల్ల తమకు కనీస అవసరాలు దక్కడం లేదు. ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా రోడ్లపై రద్దీ కనిపిస్తోంది. ట్రాన్స్పోర్ట్ నుంచి అన్నింటికీ ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు తమ నగరాలకు టూరిస్టులు వద్దే వద్దు అని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక ఇండియాకు చెందిన ట్రావెల్ అడ్వైజర్లు కూడా యూరోప్కు బదులుగా కాస్త కూల్గా ఉండే న్యూజిలాండ్, జపాన్ లేదా దక్షిణాఫ్రికాకు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే యూరోప్లోని మెజారిటీ భాగంలో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయనేది వాస్తవం. ఈ వేసవి సీజన్లో ఎండలకు యూరోప్ మొత్తం చూస్తే 2300 మంది వరకు ప్రజలు చనిపోయారని బుధవారం విడుదల చేసిన ర్యాపిడ్ సైంటిఫిక్ ఎనాలిసిస్ ప్రచురించిన నివేదికలో వెల్లడించింది. ఇక యూరోప్ వెళ్లాలనుకునే వారు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వెళ్లవచ్చు, ఇప్పుడు వద్దు అని అంటున్నారు బుల్బుల్ పాండే. అన్నింటికంటే మేరా భారత్ మహాన్ అంటూ ఇంటి పట్టునే కాలక్షేపం చేసుకోండని సలహా ఇస్తున్నాడు పాండే. ఇక యూరోప్ వెళ్లాలా వద్దా అనేది మీ చాయిస్.